Hello children. Now my name is Hemalata. Okay, ఈ రోజు మనం సోషల్ స్టడీస్ లో డెమోక్రటిక్ గవర్నమెంట్ గురించి చెప్పుకుందాం. డెమోక్రటిక్ గవర్నమెంట్ సో ఇదేంటి? It is one of the best way to accommodate the views of all kinds of people and also prevent oppressive and unjust forces from controlling the government is democratic government. It was democratic government, so it was made possible because of struggles of many people. Then only we have got this democratic government. Before it was only the monarchy government. Previous class I said about the monarchy government. So in the monarchy government only the king only is the ruler. He is only the main authority is on the king. But here this is after fight of for many people we got this democratic government. So ఈ డెమోక్రటిక్ గవర్నమెంట్ అనేది ఏంటి? తెలుగులో ఏమంటారు దీన్ని? ప్రజాస్వామ్య ప్రభుత్వం, అంటే ప్రజల చేత నిర్మించబడిన ప్రభుత్వం. హియర్ ద పీపుల్. సో ఈ డెమోక్రటిక్ గవర్నమెంట్లో ఏంటంటే మెయిన్లీ మనం ఒక రిప్రజెంటేటివ్. మనకు అందరికీ ఇప్పుడు ఆల్ ది పీపుల్ డోంట్ హ్యావ్ ద టైమ్ టు పార్టిసిపేట్ ఇన్ ద పబ్లిక్ అఫైర్స్, పబ్లిక్ మ్యాటర్స్. అప్పుడు ఏమవుతుంది? మనం ఒక వ్యక్తిని వి రిప్రజెంట్ వన్ ఆఫ్ ద పర్సన్ యాజ్ అ లీడర్ ఆర్ రిప్రజెంటేటివ్. మనం ఒక వ్యక్తిని అందరి బిహాఫ్ ఆఫ్ ఆల్ ద పీపుల్ వి రిప్రజెంట్ వన్ పర్సన్ యాజ్ అ లీడర్. He is called a representative. Moreover, not all the citizens are in a position to spend time, money and energy for participating in public affairs. So that's why we choose one person behalf of all the people. We elect one person. So this democratic government, it is based on the two principles. One is representative democracy and rule of majority. Representative and rule of majority. ఈ డెమోక్రటిక్ గవర్నమెంట్ రెండు ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉంది. ఒకటి ఏమోంటి? రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. బిహాఫ్ ఆఫ్ ఆల్ ద పీపుల్ వి ఎలెక్ట్ వన్ పర్సన్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్. దట్స్ వై రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఫాలోడ్ బై ద మెజారిటీ. సో ఇప్పుడు ఎవరికైతే మెజారిటీ ఎక్కువ నెంబర్ ఆఫ్ మెజారిటీ ఓట్స్ ఎక్కువ వస్తే వాళ్ళు అలా మనం తీసుకుంటాం. సపోజ్ ఒక విలేజ్లో 1000 మంది 1000 పీపుల్స్ ఉన్నారు. సో అప్పుడు ఏం చేస్తారు? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తారు? అప్పుడు ఏంటి? ఈ 1000 ఈ విలేజ్ మొత్తాన్ని వార్డ్స్గా డివైడ్ చేస్తారు. ఒక్కొక్క వార్డ్, ఈచ్ వార్డ్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ 100 to 200 పీపుల్. Next, each ward will elect one person to represent them. ఒక్కొక్క వార్డ్ నుంచి మనం ఒక్కొక్క పర్సన్ని ఎలెక్ట్ చేసుకుంటాం. రిప్రజెంటేటివ్ ఆర్ లీడర్. ఆల్ అడల్ట్స్ those who completed 18 years of age irrespective of caste, religion, literate or any, irrespective of all these things, the person who completes the 18 years of age that has a voting power. Whether the person is a poor, literate or illiterate, irrespective of their religion, language, vote in these elections. The person who gets a large number of votes becomes the representative of entire group. ఎవరికైతే ఓట్స్ ఎక్కువగా వస్తాయి, మెజారిటీ, ఒక నంబర్, సపోజ్ ఒక దగ్గర 1000 వచ్చాయి, ఇంకో దగ్గర 1001 వచ్చాయి. సో మెజారిటీ ఎక్కువ ఉంది 1001. సో అప్పుడు ఏంటి? మెజారిటీ
మెజారిటీ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎవరికైతే పర్సన్కి వస్తాయో ఆ పర్సనే ఇక్కడ మనకి రిప్రజెంటేటివ్ అవుతారు ఆ గ్రూప్కి. సో దీస్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ మీట్ అండ్ మేక్ ద డెసిషన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంటైర్ పాపులేషన్. సో ప్రజలందరి తరపున ఈ రిప్రజెంటేటివే ఏదైనా డెసిషన్ తీసుకుంటారు ప్రజలందరి తరపున. Representatives are expected to stick to the viewpoints expressed by them and keep the promises made by him. So representatives ఏం చేస్తారు, బిఫోర్ ఎలక్షన్స్ వాళ్ళు ఒక మేనిఫెస్టో దెన్ రిలీజ్ వన్ మేనిఫెస్టో. సో ఎన్నికల ముందు మేము ఇది చేస్తాం, హామీలు అంటారు కదా, ఇది చేస్తాము, ఇలాంటివి ఫ్రీ వాటర్, ఇంకా ఏంటి అన్నీ ఏదైనా ఇది ఇస్తాము, హౌసింగ్ ఫ్రీగా, హౌస్ అలాంటివి అనమాట. ద రిప్రజెంటేటివ్ ఎక్స్పెక్టెడ్ టు స్టిక్ టు ద వ్యూ పాయింట్స్. వాళ్ళు అయితే ఏవైతే చెప్తారో ముందు మేము ఇది చేస్తాము ఇవి చేస్తామని చెప్తారు కదా, ఆ వ్యూ పాయింట్స్కి వాళ్ళ ప్రామిసెస్ని నిలబెట్టుకోవాలి. వాళ్ళు ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో అది తర్వాత వాళ్ళు ఎలక్టెడ్ అయ్యాక కూడా అవి ఆ ప్రామిసెస్ని వాళ్ళు చూడాలి. ద రిప్రజెంటేటివ్ ఎలక్టెడ్ ఫర్ ఎ ఫిక్స్డ్ పీరియడ్ యూజువలీ ఫర్ 5 years. సో ఈ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఒక 5 years వరకు వర్క్ చేస్తారు. పీరియడ్ అనేది ఉంటుంది 5 ఎవ్రీ 5 yearsకి ఎలక్షన్స్ జరుగుతుంటాయి. ఆఫ్టర్ దట్ ఫ్రెష్ ఎలక్షన్స్ ఆర్ కండక్టెడ్ అండ్ పీపుల్ ఎలెక్ట్ ద రిప్రజెంటేటివ్ వన్స్ అగైన్. సో ఆ 5 years టైం అయిపోయి నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఎలక్షన్స్ పెడుతుంది. అప్పుడు మళ్ళీ మనం ఇష్టం వచ్చిన రిప్రజెంటేటివ్ని ఎన్నుకోవచ్చు. చెక్స్ ఆన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఉన్నారు కదా ఎప్పుడైతే డెమోక్రసీలో ద అథారిటీ ఆఫ్ ద పీపుల్ హూ గెట్స్ ఎలక్టెడ్ ఈజ్ ఆల్సో రెగ్యులేటెడ్ బై సర్టెన్ ప్రిన్సిపల్స్ విచ్ ఆర్ స్టేటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద కంట్రీ. సో రిప్రజెంటేటివ్ వాళ్ళకి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ బట్టి వాళ్ళ పరిపాలన కొనసాగించాలి. ఇఫ్ దే గో అగెయిన్స్ట్ దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రొసీజర్ ద కోర్ట్ కెన్ డిజాల్వ్ దేర్ డెసిషన్స్. రిప్రజెంటేటివ్స్ వాళ్ళ డెసిషన్స్ని కోర్టుకి అగెయిన్స్ట్గా తీసుకోవద్దు. ఏదైనా ఇప్పుడు అగెయిన్స్ట్గా ప్రజలకి అగెయిన్స్ట్గా ఏదైనా తీసుకున్నాను అనుకో, అప్పుడు ఏమవుతుంది, హైకోర్టు. హైకోర్టు ఏంటి, స్టేట్ లెవెల్లో, సుప్రీంకోర్టు సెంట్రల్ లెవెల్లో. సో హైకోర్టు అనేది ఏం చేసినప్పుడు డిజాల్వ్ దేర్ డెసిషన్స్. దోస్ హూ డిజగ్రీ with the elected representatives can freely express their views and criticize their actions. ఎవరికైతే రిప్రజెంటేటివ్ డెసిషన్స్ ఏమైనా నచ్చకపోతే they can express their viewpoints through media freely. They can express their views and criticize their actions. ఇలా చేశారు, మీరు ఇలా చేయలేదు, అప్పుడు ఇలా. This can be done through meetings, TV, newspapers. నెక్స్ట్ మనము ఈక్వాలిటీ అండ్ డెమోక్రసీ. Democracy requires that all the people spare some time to understand public matters. ప్రజలందరూ 5 yearsకి ఒకసారి ఓటింగ్ చేస్తారు, అదంతా కాకుండా వాళ్ళు ఏంటి దే హ్యావ్ టు అబ్జర్వ్ ద యాక్షన్స్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్స్. And it also requires them to exercise their vote with freedom and without any interference. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళ ఓటింగ్ పవర్ని యూజ్ చేయాలి. దిస్ ఈజ్ నాట్ ఆల్వేస్ కంప్లీట్లీ పాసిబుల్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీ. ఇది ఇప్పుడు అస్సలు ఇలాంటి పాసిబుల్ అవ్వట్లేదు. మే పీపుల్ డు నాట్ హ్యావ్ ఈవెన్ మినిమమ్ ఎడ్యుకేషన్ నీడెడ్ టు రీడ్ న్యూస్ పేపర్స్. And also many people, especially women and poor people, they mostly they're busy with their household duties, and poor people they work hard for survival only. They don't get the even time to spare about this. So in this time what happened, the rich people and the who are they suppress them, and in elections times they offer gifts మోస్ట్లీ ఇలా 1 vote క్యాస్ట్, ఒక ఓట్కి
రూపాయలు 2000 అలా ఇస్తుంటారు. సో మోస్ట్లీ అలాంటి టైంలో ఏమవుతుంది, ఓకే ఇలాంటి గిఫ్ట్స్కి మనము అస్సలు తీసుకోవద్దు. నెక్స్ట్ మెనీ పీపుల్ ఎక్స్పెషల్ ఓకే ఉమెన్ మోస్ట్లీ దిస్ బిజీ విత్ ద హౌస్ హోల్డ్ అండ్ ఓకే దట్స్ వై we have to aware of these all the political matters, then only we have to cast our vote. And next in democratic country our India is a democratic country and India have how many states children? 28 states. And 8 union territories. సో ఇండియా అనేది ఏంటి 28 స్టేట్స్గా డివైడ్ అయింది. ఎందుకు? ఇట్ ఈస్ రూలింగ్ పర్పస్. ఓకే రూలింగ్ పర్పస్ కోసం ఏంటి ఇండియా మన కంట్రీ అనేది 28 స్టేట్స్ ఇంకా 8 యూనియన్ టెరిటరీస్గా డివైడ్ అయింది.